హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఎలా చేసావు ఈ లడ్డూస్ అవన్నీ అని చెప్పి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ టు మేక్ దిస్ హెయిర్ గ్రోత్ బయోటిన్ లడ్డు. నేను మెజర్మెంట్ కోసం అయితే సేమ్ కప్ యూస్ చేశాను. సో ఫస్ట్ 1 కప్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ చియా సీడ్స్ అండ్ లాస్ట్లో సెసమే సీడ్స్. అన్ని సీడ్స్ బాగా రోస్ట్ చేయాలి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని సీడ్స్ మిక్స్ చేసేసి బ్లెండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకు అసలు చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ అసలు బ్లెండ్ అవ్వలేదు. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ప్రతి సీడ్స్ సపరేట్గా రోస్ట్ చేసుకొని సపరేట్గా బ్లెండ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం బెస్ట్. మెజర్మెంట్ కోసం ఏ కప్ అయినా తీసుకోవచ్చు. నేను 3 వీక్స్కి సరిపడా కావాలి అని చెప్పేసి నేను పెద్ద మెజర్మెంట్ కప్ తీసుకున్నాను. సో మీకు ఎన్ని వీక్స్కి కావాలి, ఎన్ని వీక్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మెజర్మెంట్ కప్ ఏదైనా తీసుకోండి. కానీ అదే సేమ్ మెజర్మెంట్ కప్ అన్ని సీడ్స్కి యూజ్ చేయాలి. సో సీడ్స్ బ్లెండ్ చేయడం అయిపోయిన తర్వాత నేను నట్స్ కూడా రోస్ట్ చేస్తున్నాను. సో నేను పిస్తాస్, వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అన్నీ మంచిగా గీలో రోస్ట్ చేశాను. సో ఇది కూడా ఎలా చేయొచ్చు అంటే ఎయిదర్ బ్లెండ్ అయినా చేసుకోండి, లేదు అని అంటే క్రంచీ టైప్ లాగా ఉండడానికి స్మాల్ పీసెస్లో అలాగే వదిలేయడం బెస్ట్. నాకు గ్రైండ్ చేయాలనిపించింది కాబట్టి నేను మొత్తం పౌడర్ లాగానే చేసేసుకున్నాను. సో వన్స్ అది బ్లెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గీ వేసుకొని డేట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డేట్స్ మాత్రం నేను 3 కప్స్ మెజర్మెంట్ తీసుకున్నాను సేమ్ కప్ తోటి. నట్స్కి, సీడ్స్కి అన్నిటికీ సేమ్ కప్ మెజర్మెంట్ తీసుకున్నా, ఓన్లీ 1 కప్పే. కానీ డేట్స్కి మాత్రం నేను ఆల్మోస్ట్ 3 కప్స్ ఆఫ్ డేట్స్ వేసాను. ఒకవేళ మీకు ఎక్కువ స్వీటర్ కావాలి అని అనుకుంటే 4 కప్స్ డేట్స్ వేసుకోవడం కూడా బెస్టే. నట్స్ పౌడర్ మంచిగా గ్రైండ్ చేసి నేను సీడ్స్ పౌడర్ తోటి మిక్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డేట్స్ అంతా రోస్ట్ అయిపోయిన తర్వాత డేట్స్ మొత్తం స్మాష్ చేసేసి ఆ డేట్స్ని మొత్తం నేను ఆ పౌడర్లో మిక్స్ చేశాను. డేట్స్ కొంచెం కూల్ అయిన తర్వాత ఆ పౌడర్లో మిక్స్ చేసుకొని అప్పుడు హ్యాండ్ పెట్టండి, లేదంటే డేట్స్ కాలుతాయి. డేట్స్ మొత్తం మంచిగా స్మాష్ చేసి ఈ పౌడర్లో మిక్స్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ 3 hours పట్టింది ఇదంతా చేయడానికి. ఎందుకంటే నేను 3 వీక్స్కి అని ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. ప్లస్ నాకు ఆ సీడ్స్ అసలు బ్లెండ్ అవ్వలేదు. సో దానికి చాలా అంటే చాలాసేపు పట్టింది మంచిగా బ్లెండ్ చేయడానికి. డేట్స్ కొంచెం స్టిక్కీగా ఉంటాయి, కానీ అది మాత్రం మొత్తం పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. డేట్స్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు మనం బాల్స్ చేసుకుంటే బెటర్. స్టోరింగ్కి నేనైతే గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకున్నాను. ఒకవేళ లైక్ టప్పర్వేర్ బాక్సెస్ కానీ ఏదైనా ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా పర్వాలేదు, దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. డైలీ మ్యాక్స్ 2 to 3 లడ్డూస్ తినడం బెస్ట్, దానికన్నా ఎక్కువ తినకండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ డే అయితే ఆల్మోస్ట్ 4 లడ్డూస్ తిన్నా, బట్ మళ్ళీ ఈవెన్చువల్గా స్లోగా ఓన్లీ డేకి 2 లడ్డూస్ లాగా పెట్టుకున్నాను. ఫైనలీ లడ్డూస్ ఆర్ రెడీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.